హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం పసుపుని ఎలా తయారు చేసుకుందామో చూసేయండి. పసుపు ముట్టల్ని తెచ్చుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలండి వాటర్లో. ఎందుకంటే అది భూమిలో నుంచి వస్తుంది కాబట్టి దానికి అంతా మట్టి అయి ఉంటుంది. అందుకు మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి. వాటర్లో మంచిగా 2-3 టైమ్స్ కడిగి కొద్దిసేపు ఎండలో పెట్టామంటే ఆ వాటర్ అంతా డ్రై అయిపోతుంది. తర్వాత వాటిని బాగా పీల్ ఆఫ్ చేసుకోవాలండి. ఎలా అంటే పైనున్న పీల్ అంతా తీసేసామంటే మంచిగా ఎల్లో కలర్లో ఉంటుంది కదా, అలా కనిపించేటప్పుడు తీసుకోవాలి. ఎందుకంటే డస్ట్ ఏం లేకోకుండా మంచిగా పసుపుని మనం చేసుకోవాలి కాబట్టి అలా చేసుకుంటే అందులో ఇసుక కానీ ఏమి మట్టి అనేది ఉండదు. అందుకని అలా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను అయితే ఎంత మంచిగా పీల్ ఆఫ్ చేశానో అలా చేసుకోవాలండి. అన్నిటిని అలా చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను. తొందరగా డ్రై అయిపోయి మనం త్వరగా పసుపు చేసుకోవాలంటే ఇలా దాన్ని అంతని తీసుకొని ఇదిగోండి ఇలాగా మంచిగా తురుము పట్టేసుకోవాలండి. 2 డేస్లో డ్రై అయిపోతుంది పసుపు అంతా. అందుకోసం అనేసి మనం ఇలా చేసుకున్నామంటే చాలా మంచిగా ఉంటుంది. 2 డేస్లో డ్రై అయిపోతుంది బాగా. అలా డ్రై చేసుకున్న దాన్ని మనము ఎండలో పెట్టాలండి. చూపిస్తాను నేను ఎంత చేసుకున్నాను ఏమని. మేము ఎవ్రీ ఇయర్ ఇలానే తీసుకుంటాం. బయట అయితే కొనము. పసుపు మాత్రము ఇలానే తయారు చేసుకొని 1 ఇయర్ వరకు పెట్టుకుంటాం. మళ్ళీ 1 ఇయర్కి పసుపు ఎలానో వస్తుంది కాబట్టి మళ్ళీ చేసుకుంటూ ఉంటాము. అదిగోండి అంతా ఇది చేశాను. ప్రజెంట్ ఇదైతే చేశాను. ఆల్రెడీ చేసి పెట్టుకొని ఉన్నాను. మీకు చూపించే దానికోసం అనేసి చేస్తున్నాను. కొంచెం పసుపు ఉంది కదా, దాన్ని బాగా డ్రై చేశాను. 2 డేస్ తర్వాత చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో. అది ఇలా అంటే సౌండ్ వస్తూ ఉంటుందండి. నేను మ్యూట్ పెట్టేస్తాను ఎందుకంటే నాయిస్ ఎక్కువ ఉంది అప్పుడు చెప్పేటప్పుడు, అందుకనేసి ఇప్పుడు తీసేసాను. అది బాగా మనం ఇలా అంటూ ఉంటే పలపల ఇరిగిపోతుందండి పసుపు అంతా. మనము తురుముకున్నదంతా అంతవరకు మంచిగా డ్రై అయ్యేంతవరకు పెట్టి తర్వాత మనం పసుపుని ఎలా తయారు చేసుకుని బాగా డ్రై అయిందని మిక్సీలో అయినా చేయొచ్చు, లేదంటే మిల్లుకైనా ఇచ్చుకోవచ్చు. మనమైతే ఇప్పుడు చూడండి మిల్లుకు ఇచ్చే అంత ఉంటే ఇచ్చుకోవచ్చు. నేనైతే మీకు చూపించడం కోసం మిక్సీలోనే చేశాను. ఇలా బాగా ఫైన్ పౌడర్ అవుతుందండి. కొంచెం బరకుంటే మనం జల్లి పట్టేసుకొని ఇంకా తీసేసుకోవడమే. ఇంకా వంటల్లోకి అన్నిట్లోకి వాడుకోవచ్చు అండి. ముట్టలనే కాదు, కొమ్ములు కూడా ఉంటాయి కదా, పసుపు కొమ్ములు, వాటితో కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం, మనకి ఏ దాంతో కావాలంటే. ఇప్పుడు మేమైతే పచ్చి పసుపుతో చేసుకున్నామండి. మళ్ళీ వాటిని ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు. అలా 2 రకాలుగా చేసుకోవచ్చు. అంతేనండి పసుపు తయారీ విధానం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.